మీకు కాపీ కావాలంటే ఇస్తానులే. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సాపేట పట్టణంలో గడిచిన 20 రోజులుగా న్యాయ సాధన చిట్ ఫండ్స్ పుల్లారావు గారి మరి స్కామ్లో అందరూ కూడా ఎంతోమంది కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళ పిల్లల చదువుల కోసం అదేవిధంగా పెళ్లిళ్ళ కోసం డబ్బులన్నీ దాచిపెట్టుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మరి న్యాయ సాధన చిట్ ఫండ్స్ నుంచి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటుంది. అందువలన వాళ్ళ ఈ బాధితులందరూ కూడా హోమ్ మినిస్టర్ కలవడానికి విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ఈ కేసును చిట్టికి అప్పచెప్పారు కాబట్టి దీంట్లో ఐజీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా సహకారం అందజేస్తున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి వారికి తగిన న్యాయం చేయమని కోరడానికి మేము అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మన ఎనర్జీ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చినప్పుడు కూడా వారిని కలవడం జరిగింది. వారు కూడా వీళ్ళందరూ కూడా అండగా ఉంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ అండగా ఉంటుంది. ఎవరైతే దీంట్లో ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా పోలీస్ వ్యవస్థ మరి బాధితులందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.